ఇంతకు ముందు నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా నాన్న వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, ఈ ఆస్తంతా నా పేరు మీద ఎలా రాయించుకోవాలి. ఈ సీన్ ఉదయ్ మాట్లాడాడు, ఉదయ్ ఇంకా చింటూ బ్రో ఇద్దరు. నువ్వు లేకపోతే ఇంకా అమ్మాయి సన్నటిగా ఉంటది ఇషిక కార్తిక్. ఈ కాన్వర్సేషన్స్ అప్పుడు అవుతూ ఉండేవి. సో షీ కేమ్ ఫ్రమ్ నోవేర్, షీ హ్యాడ్ సంథింగ్. ఒక హీరో ఫస్ట్ షీ వాజ్ అ లవర్ ఆఫ్ హీరోస్ అసిస్టెంట్ మధు. And then I don't know what happened because I was here and Madhu దగ్గర నుంచి వెళ్ళిపోయి then I found her with Raj Tarun. మధు అంటే మనకి ఒక రోజు వరుణ్ సందేశ్ వాళ్ళ డ్రైవర్ పోకర్ ఆడతాడు, పైకి వచ్చి చెప్పులు ఇప్పేసి ఆడ కూర్చుంటాడు, గలీజ్ చేస్తాడు. డ్రైవర్ కాదు, వరుణ్ సందేశ్ అసిస్టెంట్ ఆయన మధు. యా షీ వాజ్ విత్ హిమ్. యా సో ఫస్ట్ నాకు పరిచయం, అసలు నాకు అమ్మాయి ఎలా పరిచయమో తెలుసా? నాకు ఇంటర్మీడియట్ లో నా చర్చ్ మేట్ నన్ను ప్రపోజ్ చేస్తే నేను ఆ అబ్బాయికి ఏం చెప్పానంటే, అప్పుడే దానికన్నా ఫస్ట్ ఒక మూవీ ఉంది హ్యాపీ డేస్ మూవీ వస్తే నేను ఏదో ఆడుకుంటూ అబ్బాయికి అడిగా అనమాట, నాకు హీరో ఇష్టం, నాకు హీరో చేత మాట్లాడిపించావా అని. ఆ అబ్బాయి కొన్ని డేస్ కి మాయమైపోయి దాని తర్వాత ఒక రోజు మళ్ళీ వచ్చి ఒక స్లిప్ ఇచ్చాడు. ఆ స్లిప్ లో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి కాల్ చేయి, ఇందులో ఉంటారు, ఇది అసిస్టెంట్ వాళ్ళ నంబర్, దట్ ఈస్ మధుస్ నంబర్. That's how I got in touch with him. He made me speak to Varun Sandesh just for a second and then he took over the phone. So వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది ఈ అబ్బాయి నాకు ఆల్రెడీ చెప్పాడు. సో నేను ఎగ్జైట్మెంట్ లోని నా ఫ్రెండ్స్ కి చెప్తే, సో ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి, ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు లావణ్య అని చెప్పి, ఆ అమ్మాయి వైజాగ్ కి ఫస్ట్ ఆ టైంలో అంటే నా ఇంటర్ అయిపోయిన 1 year కి, అంటే జనరల్లీ బీటెక్ చేస్తాం కదా, ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి వైజాగ్ కి ఎవరికి చెప్పకుండా వచ్చిందే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి. ఆ టైంలో నాకే అప్పుడు షాక్ అయింది, అందుకనే నేను నా ఫ్రెండ్ ని తీసుకెళ్ళాను అనమాట. కాదు మెయిన్ డౌట్ ఏంటి తెలుసా ఇక్కడ, యు నో వాట్, షీఈ్ నాట్ ప్రెగ్నెంట్ ఓన్లీ అంట. మళ్ళీ అదే కదా చెప్పింది, మన ఇద్దరికి ఆ డౌట్ వచ్చింది కదా. ఇది ఫస్ట్ నుంచి అవుతున్నదే నాకు ఇంకేం చెప్పాలో తెలియదు. Is this person wealthier than Nanda? Yeah, very much, so much. ఎందుకంటే నేను ఒకటి చెప్పాలా, రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ మణికొండలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇంటికి వచ్చి చాలా నీట్ గా ఇద్దరికి పెళ్లి చేస్తామమ్మా, నాన్నకు కూడా ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ లేదు. దానికి గొడవలు చేసి వాళ్ళపైన వీళ్ళకి చెప్పి వీళ్ళపైన వాళ్ళకి చెప్పి మొత్తం ఆ సంబంధాలనే విడగొట్టేశారు. డిఫరెంట్ ప్లాన్ అనేది నాకు తెలియదు, బట్ ఇఫ్ that is the case then you guys found it. What is the reason? That's for money. Because I am telling it is all for money only, Cherry. Because ఎందుకంటే నీకు గుర్తుందా, సాయి గుంటూరుకి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తే మనకు చెప్పింది, సాయి వాళ్ళ ఇల్లు చూడు ఎంత పెద్దగా ఉందో, ఎంత రిచ్ ఉందో, ఐఫోన్ విషయంలో ఎంత గోల చేసింది. రిచ్చే కదా, ఇవ్వడానికి ఏంటి అనుకుంటా. కానీ ఆ అమ్మాయి అన్నది కదా, అదేదో వాళ్ళు చేసే ఫండ్స్ ఏవో సంథింగ్, నాకు కూడా క్లియర్ గా తెలియదు, వాళ్ళు ఏదో సాయిబాబా సంథింగ్ ఏదో ఉంటుంది, చాలా డిఫరెంట్ గా. దట్ ఈస్ నాట్ ది థింగ్. సో బేసిక్ గా కంపెనీకి వస్తుంది, దట్ నాట్ అబౌట్ దట్ అట్ ఆల్. వీళ్ళకి ఎప్పటి నుంచో ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి, నాట్ మనీ. ఈవెన్ దే హ్యావ్ మనీ, దే ఆర్ వెల్ సెటిల్డ్, దర్ ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఫస్ట్ అయితే నాకు అందరం పోయి కూర్చోబెట్టి మాట్లాడదామనే ఉంది ఇప్పుడు కూడా. ఇంకా ఐ డోంట్ నో, డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ Nana into this with a very clear picture. You know what Tarun Anna told? సాయి నేను కొట్టాను బ్రో అని చెప్పి కాల్ చేశాడు తరుణ్ అన్నకి. కొట్టి ఫోన్ గుంజుకొని వచ్చానని కాల్ చేస్తే ఇంకా వేయాల్సింది బ్రో కొన్ని దెబ్బలు అని అన్నాడంట కదా తరుణ్ అన్న. ఓకే అంటే అన్నారు. తరుణ్ అన్న ఈజ్, యు నో హౌ హీ ఈజ్ డూయింగ్. యాక్చువల్లీ నన్ను అడిగితే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అతనిది కూడా ఏదో ఈవిడ దగ్గర ఉంది. దట్ ఈస్ ద థింగ్ చెర్రీ, అదే మొత్తం. ఆమె అంటే తరుణాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందంట వరుణ్. మనకు గుర్తున్నా గురించి చెప్పింది బ్యాడ్ గా, రితిక వాళ్ళ వైఫ్ గురించి. నువ్వు లేవేమో అప్పుడు. సో బేసిక్గా నాకు చెప్పింది వాళ్ళ వైఫ్ గురించి, ఆమె వీడియోలు ఉన్నాయి చూస్తావా అది ఇదే అని అడిగింది. నేను చూడాను అక్క, నాకు అవసరం లేదని చెప్పిన.
సో షీ వాజ్ బ్లాక్మెయిలింగ్ తరుణ్ అంట. నేను ఆ వీడియో చూపిస్తానికి అమ్మాయిది, తరుణేమో వాళ్ళ కాపురం కూల్చకే పాపం అని చెప్పి. సో హీ క్యాన్ డూ ఎనీథింగ్. వాట్ అబౌట్ హర్ ఫాదర్? ఐషా వాళ్ళ డాడీ సాయి బ్రో ఫోన్ తీసుకొని వచ్చేసాడంట. ఇలా తీసుకొని వచ్చేసాక వాళ్ళ డాడీ అంట, మా అమ్మాయి ఫోన్లు ఏవో ఉన్నాయంట కదా నాన్న, ఇచ్చేసే బాబు, ఏంట్రా టార్చర్ చేస్తుంది ఇంట్లో, కొడుకు నా ఫోన్ ఇప్పుడు తెప్పి అంటుందంట వాళ్ళ డాడీని. ఇలా అయితే మీరు నా దగ్గర నుంచి మీకు ఏం హెల్ప్ కాలేదు? జస్ట్ ది ట్రూత్ చెర్రీ. వెన్ టైమ్ కమ్స్ యూ హ్యావ్ టు కమ్ అండ్ టెల్ ది ట్రూత్. యా అవును అంతే, దట్స్ ఆల్. నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. తన ఫ్రెండ్ కన్ఫెస్ చేయని కూడా చెప్పట్లేదు, అది పెంట నాకు తెలుసు. ఐ నో. ఫ్రెండ్ చెప్పమన్నా కూడా చెప్తాను, నాకేం భయం లేదు. యా దట్స్ ఆల్. బట్ నాకు నా చిన్ను కావాలి. ఐల్ గెట్ యూ చిన్ను. ప్రామిస్. నన్ను ఎన్నిసార్లు ఏమనింది తెలుసా? చిన్ను నాకు అర్థం కాదు. ఏ నోర్మోయిరా, నన్ను ఏమనింది తెలుసా? నేను చిన్నుతో ఉంటుండే కదా, నువ్వు వెళ్ళిపోయాక నేను మళ్ళీ వెళ్ళాను కదా, నన్ను ఏమనింది తెలుసా? నువ్వు కావాలని వచ్చావు కదా, చిన్నుని చెరికి ఇవ్వాలని వచ్చావు కదా నువ్వు అని అంటుంది నన్ను. అమ్మ, ఒక పాయింట్లో నేను ఉరుక్కొని దాన్ని ఎత్తుకొని వచ్చేద్దాం అనుకున్నా. నేను అక్కడి నుంచి వచ్చేసింది ఎందుకంటే తను లాగి పెట్టి చిన్ను ఒకటి కొట్టిందంట. ఇంకా నేను ఉంటే అక్కడ అలానే అవుతుంది అని చెప్పి ఇంకా ఐ కుడెంట్ టేక్ ఇట్. దట్ ఈస్ మోర్ హెల్ప్. సి ఈ అబ్బాయికి ఇలా కాకుండా ఉండాలి అన్న దాని గురించి అయితే నేను హెల్ప్ చేయడానికి నేను చెప్పలేను. నాట్ ఓన్లీ అమ్మాయి వేరే ఇంకొకరితో ఇలా చేయకూడదు. That is what is the main thing. See Cherry, I lost so much time because of her. Literally I'm sleeping on the same bed, you're doing everything next to me and you're thinking that I don't know just because I'm drunk. I was in a sorrow, I drank. Yes, I understand, but that doesn't mean that you do everything in front of me and you say no, nothing has happened. I'm not a kid. She's not a musician too. That is what ఇప్పుడు అందరికీ అర్థమైంది. You know what she did? నిన్ను నన్ను మాట్లాడకుండా, నేను ఇంకా సాయి మాట్లాడకుండా, మనం సాయితో మాట్లాడకుండా మేనేజ్ చేసింది మనుషులని. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టోరీ చెప్పి. స్టార్టింగ్ ఎలా ఉండదంటే ఏదైనా వీడ్ స్టార్టింగ్ అక్కడే తన దగ్గర అన్ని వచ్చినాయి. సో ఆ వీడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో వాళ్ళ ఇంట్లో కొంచెం ఉన్నా కూడా నాన్న మూవీది కదా, సెలబ్రిటీది కదా, బయట ఎక్కడ తెలియదు. అసలు తను ఎప్పుడు తనతో పాటు బయట ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటారు, బయట తిరగాలనుకుంటారు, పోనీ అంత రికగ్నైజ్ అయిపోతున్నారు అని అనుకుంటే బయట వేరే దేశానికి అయినా వెళ్తారు కదా. షీ నెవర్ వాంటెడ్ టు డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. She wanted a different identity and she created a different identity for herself. రీహాబిలేషన్ లోకి వేద్దాం అనుకున్నాం చెర్రీ. వాళ్ళకే పిచ్చెక్కిస్తుంది. ఒక అబ్బాయిని చదువుకోవడం మాన్పించేసి ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టుకుని అదైతాడు ఇదైతాడు తనే అంటది. ఫుడ్ పెట్టడానికి ఆవిడే చాలా అన్ని మాటలు. నీకు తెలుసా ఇక్కడ సాయికి ఏమని చెప్పిందంట తెలుసా? తరుణ్ నా తమ్ముడు అని చెప్పిందంట సాయి అన్నకి. స్టార్టింగ్ లో అందరికి అదే చెప్పింది. తమ్ముడు అని ఎట్లా చెప్పుకుంటా చెర్రీ? బాయ్ ఫ్రెండ్స్ కి అదే చెప్పింది, తన బాయ్ ఫ్రెండ్స్ కి అదే చెప్పింది. హీస్ మై కజిన్, హీస్ మై బ్రదర్ అని నాకు చెప్పింది, తను వాళ్ళ బాబా అని. నాకు తాళి కట్టి నా మొగుడు అని చెప్పింది. నువ్వు కూడా ఉండే కదా అప్పుడు. అది అప్పుడు చెప్పింది నాకు. అప్పుడు నేను అప్పటికే ఆ అమ్మాయికి ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్, నాకు అప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగింది కదా, వాళ్ళకి పెళ్లి కాలేదు. ఒకవేళ పెళ్లి అయ్యి ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చి పెళ్లి చేస్తామంటారు? అది మిస్ మ్యాచ్ అవుతుంది అని నాకు తెలిసినా కూడా ఓకే, షీ వాంట్స్ మీ టు బిలీవ్ ఇట్, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ బిలీవింగ్ ఇట్ అని చెప్పి ఐ బిలీవ్డ్ ఇట్. దట్స్ ఇట్. షీస్ ప్లేయింగ్ విత్ ఎవ్రీబడీస్ లైఫ్, ఈవెన్ అక్కడ తరుణ లైఫ్ తో కూడా ఆడుకుంటుంది. కార్తిక్ అయితే ఏమంటున్నాడంట తెలుసా? సాయి బ్రోతో మొన్న మాట్లాడంట కార్తిక్ ఏమంటున్నాడంట తెలుసా? ఆమె ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటా, లేకపోతే నేనన్నా ఎక్కడికన్నా బయటికి పోయి 10,000 జాబ్ అయినా చేసుకొని మనశ్శాంతిగా ఉంటాను అంటున్నాడంట.